బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చేసిన తెలంగాణ టీడీపీ ఇప్పుడు ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రయోజనం లేదని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. తెలంగాణలో పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చేసిన తెలంగాణ టీడీపీ ఇప్పుడు ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రయోజనం లేదని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, టీడీపీ నిర్ణయం వెనుక కారణం ఏంటి? శ్రీనివాస్, తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళినప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఫలితాలు ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలవడం జరిగింది. ఆ తర్వాత కలిసినటువంటి 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్యే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక ఈ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ఫలితం ఉండదనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ఇప్పటికే తెలంగాణ నేతృత్వం మంత్రాలు జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియాతో పాటు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్రామని కలిసి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని కోరడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవనే అభిప్రాయంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. ఆఖరికి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చి తెలంగాణ తెలుగుదేశం తరఫున పార్లమెంట్ కు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ఎవరు ముందు రాలేటువంటి నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం లాంటి చోట తెలుగుదేశం పార్టీ కొంత బలంగా ఉన్నప్పటికీ నామా నాగేశ్వరరావు కూడా తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక పోటీ చేసే అభ్యర్థులు కూడా ముందుకు రానటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ రమేష్. For more updates, please subscribe 99 TV Telugu.